నలుగురు మంత్రులు అవుట్. వామ్మో, అందులో నా పేరు ఉందా ఏంది, ఆ లిస్టులో నా పేరు గిట్లా ఉందా ఏంది అని దర్శకునే యాల వచ్చింది ఇప్పుడు మంత్రులకు. నలుగురు మంత్రులు అవుట్. ఇక మరి నలుగురు మంత్రులకు పోతే మన కొత్త కొత్త కోళ్ళగా లాగలేగా. నలుగురు కొత్తోళ్ళు, కొత్త క్యాబినెట్లో ఇంకో నలుగురికి సోటు కల్పిస్తారు అట. మరి నలుగురిలో ఎవరెవరు పోతుర్రు ఏంది ఏం కథ అంటే, ఇక అందులో ఒక మహిళా మంత్రి పోతుందట, ఒక ఓసీ కోళ్ళాగా పోతుందట. ఇక మళ్ళీ పోతే ఇక ఇప్పుడు చెప్తేనే బాగుండనట్టుంది, కోళ్ళాగలు మళ్ళీ అలుగుతాయో ఏమో. కానీ ఇక నూటికి ముచ్చము. మరి నలుగురు కొత్త మంత్రులు ఎవరు తాత అంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందట. విన్నావా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రెండోది, ఇప్పుడు ఉన్న పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి వస్తుందట. మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి వస్తుందట. ఇక పోతే వేములవాడ కోళ్ళాగా ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి వరించనుందట. ఇక పోతే సినిమా హీరోయిన్ విజయశాంతి ఒసై రాములమ్మ, ఈమెకు రాములమ్మకు కూడా విజయశాంతికి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందట. అది ఇక ఎంతో దూరంలో లేదు, దగ్గరికి వచ్చి కొలిక్కానే కూర్చుంది. డిసెంబర్ మొదటి వారంలో ఇక వీళ్ళు కొత్తగా మంత్రులు అయ్యే అవకాశం ఉందట. ఎవరయ్యా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడు, ఆది శ్రీనివాసు, విజయశాంతి. ఇక ఈ నలుగురు ఎవరు కావచ్చు, ఏంది ఏం కథ అనేది చర్చ. ఎవరు కావచ్చు అంటే, ఎవరు మంచిగా పనిచేస్తలేరో, ఎవరు జనాలకు అందుబాటులో ఉండలేరో గాళ్ళకే ఎసరు పెడతారు అనే కాడికి వస్తుంది కథ. వింటురా? ఇగో ఇది కథ. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత, మధ్యాహ్నం